ఇప్పుడు మీరు మీ పార్టీకి సంబంధించిన మొదటి లిస్ట్ అనౌన్స్ చేశారు. ఏ ఎజెండాతో జనాల దగ్గరికి వెళ్ళబోతున్నారు శ్రవణ్ గారు? మంగళగిరి ఎలా ఉంది? మంగళగిరి తాడికొండ మీరు ఇప్పటికే టికెట్లు అనౌన్స్ చేశారు. 2 చోట్ల మీరు పోటీ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. మంగళగిరి ఎలా ఉంది? నరసింహరావు గారు, టు బి ఫ్రాంక్లీ సే, మంగళగిరిలో లేకపోతే తాడికొండలో లేకపోతే నేను అనౌన్స్ చేసిన సీట్లలో నేను గెలుస్తాను లేకపోతే మా పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అనే నాకు ఏ విధమైనటువంటి అపోహలు లేవు. మాకు ఉన్నది ఒకటే కాన్ఫిడెన్స్. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, మేము 2024లో ప్రతి కాన్స్టిట్యున్సీలో 5 నుంచి 10,000 ఓట్లు తెచ్చుకొని 10 లక్షల ఓటింగ్ తోటి మా ప్రయాణం మొదలు పెట్టాలనేది నా యొక్క ఆలోచన. ఓకే, మీ గోల్ అది గోల్ రీచ్ అయితే రీచ్ అయినట్టే. ఓకే, నేను నా గోల్ ఒకటే. నేను ఈవెన్ పులివెందుల్లో దస్తగిరికి సీట్ ఇచ్చిన, ఈ రోజు కోడికత్తి శ్రీనివాస్ కూడా ఈస్ గోయింగ్ టు జాయిన్ ఇన్ మై పార్టీ. బాధితులందరికీ మీరు షెల్టర్ ఇస్తున్నారా? ఖచ్చితంగా. సో నేను భరోసా ఇచ్చేటువంటి ఒక పార్టీగా నేను ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల యొక్క రిప్రజెంటేటివ్ గా, ప్రజాస్వామ్య హక్కులు కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రిప్రజెంటేటివ్ గా నా ఉద్దేశం ఏంటంటే, దేర్ మస్ట్ బి అన్ ఆల్టర్నేటివ్ నరసింహరావు. మెయిన్ స్ట్రీమ్ మీడియా వదిలేసి ఈ రోజు నరసింహరావు గారు పెట్టే డిబేట్ కి నరసింహరావు గారు ఒక వీడియో వదిలితే 40-50 వేల మంది చూస్తున్నారు అంటే కారణం ఏంటి అంటే, నరసింహరావు గారు ఈజ్ అన్ ఆల్టర్నేటివ్. మోనోపోలీలో నుంచి ఆల్టర్నేటివ్ అంటే ఒక్కసారిగా ఈయన 100 కోట్లకు అధిపతి కాకపోవచ్చు నరసింహరావు, కానీ మీరు చిన్నగా ఎదిగినటువంటి విధానం మాలాంటి వాళ్ళకి చాలా మందికి స్ఫూర్తి. సో నేను కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి పావలా రూపాయి ప్రొఫెషన్ లో వచ్చేటువంటి రూపాయిని కష్టపడి పెట్టి నేను ఈ రోజున ఒక ఆల్టర్నేటివ్ సృష్టించాలి అని చూస్తున్నా. సో 2024లో నా లక్ష్యం 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు, 25 ఎంపీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలి. కనీసం 50 మంది ఎమ్మెల్యేల యొక్క విజయ అపజయాలు మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. సూపర్. ఓకే, సో మాకు 5,000 నుంచి 10,000 ఓట్లు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో, 25,000 ఓట్లు ఎంపీ కాన్స్టిట్యున్సీలో తీసుకొచ్చుకోవాలి అనేది మా టార్గెట్. ఓకే. సో 2024లో ఒక 15 లక్షల ఓట్లు, 20 లక్షల ఓట్లు మాకు వస్తే మా ప్రయాణం 2024లో మరలా ఏ ప్రభుత్వం వచ్చినా మళ్ళీ పోరాటం చేస్తాం. అంతే కదా, ఫైటింగ్ తోటే కదా. 2024లో మా పోరాటం 10 లక్షల మందితో స్టార్ట్ అవుతే 2029కి మేము రేపొద్దున 10 మందో 25 మంది అసెంబ్లీలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు చేయొచ్చు డెఫినెట్‌గా. నేను ఒక ఎమ్మెల్యే అవ్వాలి, ఒక ఎంపీ అవ్వాలి, తెలుగుదేశంలో చేరి, వైసీపీలో చేరి, జనసేనలో చేరి అంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 5 minutes సార్. అవును. ఏ పార్టీలోకి వెళ్ళి అమ్మా నేను మీ పార్టీలో పనిచేస్తాను, మీ కండవ చేసుకుంటాను అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరు గారు మీరు రండి టికెట్ ఇస్తాం కానీ మీ వర్గాల వాళ్ళందరికీ టికెట్ అడిగితే మేము ఇవ్వం. అది కదా పార్టీ లెక్క. వర్గాల వాళ్ళందరూ కూడా కాదు, ఇండిపెండెంట్ గా మీరు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయడానికి ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు. నేను ఒక అంబేద్కర్ వాదిగా జై భీమరావు భారత్ పార్టీ తరఫున అసెంబ్లీలోకి వెళ్ళి నా వాయిస్, వర్గాల వాయిస్ వినిపించడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు, జనసేన ఒప్పుకోదు, వైఎస్ఆర్సీపీ ఒప్పుకోదు. వీళ్ళ ఓట్లు మాత్రం కావాలి. వీళ్ళ కోసం ఒక ఇండిపెండెంట్ వాయిస్ మాత్రం ఉండకూడదు. ఇప్పుడు తెలుగుదేశంలో మాసేన రాజేష్ కి కొడుకులపూడి శ్రీనివాస్ కి టికెట్లు ఇచ్చారు. రేపొద్దున ఒక దళిత బిడ్డ ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో కొట్టి చంపేస్తారు. మాసేన రాజేష్, కొడుకులపూడి శ్రీనివాస్ మాట్లాడతారండి? ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? సుబ్రహ్మణ్యం ఇష్యూలో మాట్లాడుతున్నారా? రేపొద్దున తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాదని అసెంబ్లీలో ఒక మాట మాట్లాడగలరా వీళ్ళు? రేపొద్దున ఎవరికైనా అన్యాయం జరిగితే వీళ్ళు మాట్లాడి తోలు తీసి ఎండగట్టేస్తాడు. అంతే కదా, రాజకీయ పార్టీలు గొడుగు కింద ఉన్నప్పుడు వాళ్ళ ఎజెండా మాట్లాడాలి. కానీ దళితుల హక్కులు, ఫుట్బాల్ ఇప్పుడు వీళ్ళేదో పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ ఫుట్బాల్ ఆడతారు. రేపు తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడ దళితుడికి, బహుజనులకి, ముస్లింస్ కి అన్యాయం జరిగినా ఒక్కడ కూడా మాట్లాడలేదు. ఇంతకుముందు మాట్లాడారా? This should not be repeat at all. So my intention is to see that we should have an independent voice in assembly. Sir, మా వాయిస్ మేము వినిపించుకోగలగాలి. రేపొద్దున మా వర్గాలకు అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకుని అడగగలిగి ఉండాలి. ఆ అడగగలిగిన స్వతంత్రం కోసమే సార్ ఈ రోజు రాజకీయ పార్టీ పెట్టి పోరాటం చేస్తుంది. ఇదే లేనప్పుడు, స్వేచ్ఛ లేనప్పుడు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టాలి? ఎందుకు పోటీలో వేరే పార్టీలోకి వెళ్ళి చక్కగా జాయిన్ అయిపోతే సరిపోతుంది కదా. పదవి అంటే జాయిన్ అవ్వడం, కానీ మనం ప్రశ్నించడం అంటే జాయిన్ అవ్వలేదు కదా. సో ఖచ్చితంగా మా పార్టీ యొక్క ఉద్దేశం నరసింహరావు గారు, రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం పోరాటం చేయటం, ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ చూపించడం. 2024 కాతే 29 కాతే 34, వాట్ ఈస్ దేర్ 34 వరకైనా పోరాటం చేస్తాం తప్ప మేము ఏ రాజకీయ పార్టీతో
మేము ఏ రాజకీయ పార్టీలో వాళ్ళ మడుగులకు మడుగులు వచ్చే ప్రసక్తి లేదు. వీఆర్ అన్ ఇండిపెండెంట్ పార్టీ. వీ హ్యావ్ అవర్ ఓన్ సెటప్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడియాలజీ.